హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 10th చాప్టర్ అయిన ఫన్ విత్ మ్యాగ్నెట్స్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఇక్కడ మనకి పహేలి ఇంకా భోజ ఆల్రెడీ మనకి ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్న క్యారెక్టర్స్ ఉన్నారు కదా. వీళ్ళిద్దరూ కూడా ఒక వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, అంటే మన ఇంట్లో చెత్త వస్తుంది కదా, ఆ చెత్త అంతా కూడా ఒక చోట పడేసి ఉందన్నమాట. ఓకేనా, చాలా పెద్ద ఎత్తున కుప్పలు కుప్పలుగా వేసింది. ఆ ప్లేస్కి వెళ్ళారంట. వెళ్తే అక్కడ ఒక ఎగ్జైటింగ్ థింగ్ అనేది జరిగిందంట. ఏం జరుగుతుందంటే అక్కడ యాక్చువల్గా క్రేన్ తెలుసు కదా మనకి, ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నారు కదా, ఆ పెద్ద పెద్ద వస్తువుని ఎత్తి పక్కన పెట్టడానికి క్రేన్ యూస్ చేస్తారు చూసారా. ఆ క్రేన్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంట, ఆ హీప్ ఆఫ్ జంక్, ఆ చెత్త కుప్ప ఏదైతే ఉందో దాని వైపుగా వెళ్తుందంట. వెళ్ళి అక్కడ క్రేన్కి లాంగ్ హ్యాండ్ ఉంది చూసారా మనకి ఇక్కడ, ఇదిగో ఇది క్రేన్ యొక్క లాంగ్ హ్యాండ్ కదా. ఈ లాంగ్ హ్యాండ్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ క్రేన్ లోయర్డ్ ఏ బ్లాక్ ఓవర్ ఏ హీప్. ఇక్కడ ఏం చేసింది చూడండి, ఒక బ్లాక్ని తీసుకుంటే, ఇది ఇక్కడ చూసారా మనకి బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇదిగో ఆ బ్లాక్ని మెల్లగా ఆ చెత్తలోకి దించడం స్టార్ట్ చేసిందంట. అలా స్టార్ట్ చేసినప్పుడు కదలగానే ఏమైందంటే చాలా వరకు మనకి ఆ చెత్తలో ఐరన్ ఉంటుంది కదా, అక్కడక్కడ ఐరన్ వచ్చి ఆ బ్లాక్కి అతుక్కోవడం మనం గమనించవచ్చంట. ఓకేనా, ఇప్పుడు చెప్పండి, ఆ బ్లాక్ ఏమై ఉంటుంది, మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది అవునా. ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తుంది ఆ బ్లాక్. దే హ్యాడ్ జస్ట్ రీడ్ ఏ very interesting book on magnets and knew immediately that there must be a magnet attached to the end of the crane that was picking up iron from the junkyard. చూడండి, ఈ పిల్లలు మ్యాగ్నెట్స్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ బుక్ ఒకటి చదివారంట. చదివిన తర్వాత వెంటనే వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు, ఈ క్రెయిన్ యొక్క ఎండ్కి ఏదైతే కట్టి ఉందో అదొక మ్యాగ్నెట్ అయి ఉండొచ్చు. ఆ మ్యాగ్నెట్కి మనకి ఏమైంది, ఆ జంక్కి ఆట చెత్త కుప్పలో ఉన్న ఐరన్ వచ్చి అతుక్కోవడం మనం గమనించవచ్చు అనమాట. ఓకేనా, అంతేకాకుండా మీరు చాలా మ్యాగ్నెట్స్తో చూసే ఉంటారు అండ్ వాటితో ఆడుకునే ఉండుంటారు అవునా. అంతేకాకుండా మీరు స్టిక్కర్స్ చూసారా. స్టిక్కర్స్ మనం ఏం చేస్తాము, ఐరన్ సర్ఫేసెస్ ఏవైతే ఉంటాయో అల్మరాస్ కానీ డోర్స్ కానీ ఎడ్జెస్ ఉంటాయి కదా మన ఇంట్లో, వాటికి అతికించేసి ఉంచుతూ ఉంటాం. అలాగే కొన్ని పిన్ హోల్డర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ పిన్స్ కూడా మనకి ఎలా ఉంటాయంట, ఆ హోల్డర్కి అతుక్కునే విధంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని పెన్సిల్ బాక్సెస్లో మనకి ఆ లిడ్ ఏదైతే ఉంటుందో, అంటే బాక్స్ యొక్క మూత ఉంటుంది చూసారా, అది కరెక్ట్గా టైట్గా దానికి ఫిట్ అయి ఉంటుంది. మనం దాన్ని ఏంటి లాకింగ్ అరేంజ్మెంట్ అనేది లేకుండా జస్ట్ ఇలా క్లోజ్ చేయగానే అతుక్కుంటుంది అవునా కదా. అలాంటి స్టిక్కర్స్, పిన్ హోల్డర్స్, ఇంకా పెన్సిల్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మ్యాగ్నెట్స్ అనేవి వాటి లోపల అమర్చబడి ఉంటాయి అన్నమాట. మీరు వీటిలో ఏమైనా చూసారా? ఒకవేళ చూసి ఉంటే వాటిలో మ్యాగ్నెట్ అనేది ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి. ఓకేనా, ఇది ఇక్కడ మనకి పిక్చర్లు ఇచ్చారు కదా కొన్ని. మరి మ్యాగ్నెట్స్ని అసలు ఎవరు కనుక్కున్నారు? మ్యాగ్నెట్స్ని మనం తెలుగులో ఏమంటాము, అయస్కాంతాలు అంటాం. మరి అయస్కాంతాలని కనుగొన్నది ఎవరో చూద్దాం. మనకి ఏమని చెప్తారంటే, ఒక షెపర్డ్ ఉన్నాడు. షెపర్డ్ అంటే గొర్రెలు కాబట్టి తెలుసు కదా మనకి, అతని పేరు మ్యాగ్నస్ అంట. ఇతను గ్రీస్ దేశం ఉంది కదా, అప్పుడెప్పుడో ఆ గ్రీస్ దేశంలో పురాతన కాలంలో జీవించాడంట. ఇతను మరి తన గొర్రెలు కాపరు కదా, తన గొర్రెల్ని మేకల్ని దగ్గరలో ఉన్న కొండల దగ్గర తీసుకెళ్ళి వాటిని మేపడానికి తీసుకెళ్ళేవాడు అనమాట. అయితే ఇతను చూడండి, తనతో పాటుగా ఏం తీసుకెళ్ళేవాడంటే ఒక కర్రను తీసుకెళ్ళేవాడు. మరి గొర్రెలు కాబట్టి కర్రలు ఉండాలి కదా ఖచ్చితంగానే. అయితే ఈ కర్ర ఏదైతే స్టిక్ ఏదైతే ఉందో దానికి ఒక సైడ్ మనకి, అంటే ఒక చివర ఐరన్తో చేయబడింది అటాచ్ అయ్యి ఉండేదన్నమాట. అంటే చిన్న ఐరన్ పీస్ అనేది అటాచ్ అయ్యి ఉండేది. ఒకరోజు తను చాలా ఆశ్చర్యపోయాడంటే, ఎందుకనంటే తన యొక్క స్టిక్ ఏదైతే ఉందో దాన్ని రాళ్ళలో పెట్టి నడుస్తూ ఉంటాడు కదా, స్టిక్ యూస్ చేసుకొని మనం నడక కూడా నడుస్తూ ఉంటారు కదా ముసలి వాళ్ళు. ఎస్పెషల్లీ మనకి మౌంటైన్స్ మీదకి వెళ్ళేటప్పుడు స్టిక్ అనేది చాలా యూజ్ అవుతుంది అవునా కదా. సో అలా అయితే అలాగే అతను నడుస్తూ ఉన్నాడంట. నడుస్తూ ఉంటే ఒకరోజు ఏమైందంటే
చాలా కష్టపడి ఆ కర్రని లాగాల్సి వస్తుందంట. ఒక రాయికి అది అతుక్కుపోయి ఉండిపోయింది. అర్థమవుతుందా? ఆ రాయికి అది అతుక్కుపోయి ఉండిపోయింది. ఇదిగో పిక్చర్‌లో చూస్తున్నారు కదా! ఆ విధంగా అనమాట. సో, అతనికి రా లాగడానికి కష్టంగా ఉందనమాట. అది ఎలా కనిపిస్తుందంటే మనకి ఆ స్టిక్ ఏదైతే ఉందో ఆ రాయికి ఆకర్షి ఆకర్షింపబడిందనమాట. అంటే అట్రాక్ట్ అయిపోయింది. రాక్ అనేది ఏదైతే ఇక్కడ మనకి ఆ ఐరన్‌ని అట్రాక్ట్ చేసిందో అదేంటంటే ఒక న్యాచురల్ మ్యాగ్నెట్. అంటే ప్రకృతిలో సహజంగా దొరికే అయస్కాంతం అనమాట. సో, అది అందుకనేసే ఆ షెపర్డ్ యొక్క స్టిక్‌కి ఏదైతే మనకి ఐరన్ టిప్ ఉంది చూసారా దాన్ని అట్రాక్ట్ చేసిందనమాట. సో, ఈ విధంగా న్యాచురల్ మ్యాగ్నెట్స్ అనేవి కనుగొనబడ్డాయనేసి మనకి హిస్టరీ చెప్తుంది. సో, అలాంటి రాక్స్‌కి ఏమని పేరిచ్చారంటే మ్యాగ్నటైట్. ఓకేనా? అయితే ఇతని పేరేంటి యాక్చువల్‌గా ఈ గొర్రెల కాపరి పేరు ఏమని చెప్పుకున్నాం మనము? మ్యాంగనీస్. ఏం చెప్పుకున్నాము? మ్యాంగనీస్ కదా! సో, అతని పేరు మీదే మనకి ఈ న్యాచురల్ మ్యాగ్నెట్‌కి ఏమని పేరు పెట్టారు? మ్యాగ్నటైట్ అనేసి పెట్టుండొచ్చు అనేసి అంటున్నారు. మ్యాగ్నటైట్లో మనకి ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంది. అది ఏంటంటే ఐరన్. ఇంకా చాలామంది ఏమని నమ్ముతారంటే మ్యాగ్నటైట్ అనేది మెగ్నీషియా అనే ప్లేస్లో కనుగొనబడింది అనేసి అంటూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నటైట్ మనకి ఎక్కడ కనుగొనబడిందంట? మెగ్నీషియా అనే ప్లేస్లో కనుగొనబడింది అనేసి చెప్తున్నారు. ఇంకా సబ్స్టెన్సెస్ హ్యావింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్టింగ్ ఐరన్ ఆర్ నోన్ యాజ్ మ్యాగ్నెట్స్. చూడండి మ్యాగ్నెట్స్ అంటే ఏంటి? ఐరన్ ఇనుముని ఆకర్షించే గుణం కలిగిన పదార్థాలనే ఏమని పిలుస్తున్నారు? అయస్కాంతాలు. అంటే ఏ సబ్స్టెన్సెస్ అయితే ఐరన్ని అట్రాక్ట్ చేసే ప్రాపర్టీని కలిగి ఉంటాయో వాటిని ఏమంటున్నాము? మ్యాగ్నెట్స్ అని పిలుస్తాం అనమాట. ఇలా మనకి స్టోరీ అనేది ముందుకు వెళ్తూ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూద్దాము. పీపుల్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు అనేక రకాల రాళ్ళని కనుగొంటూ ఉన్నారు. అండ్ ఈ రాళ్ళకి ఐరన్ని అట్రాక్ట్ చేసే ప్రాపర్టీని కలిగి ఉందనే విషయాన్ని కూడా కనుగొన్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఇంకా ఏం తెలుసుకున్నారంట? ఈ చిన్న చిన్న పీసెస్ అయినా కూడా ఆ రాక్స్వి చిన్న చిన్న పీసెస్ అంటే చిన్న ముక్కలు కూడా స్పెషల్ ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయంట. అందుకని వీటికి ఏమని పేరు పెట్టారంటే మనకి న్యాచురల్లీ అక్కరింగ్ మెటీరియల్స్ మ్యాగ్నెట్స్. సహజంగా ప్రకృతి సిద్ధంగా దొరికే వాటిని మ్యాగ్నెట్స్ అని మనం పిలుస్తూ ఉన్నాం. ఓకేనా? ఆ మెటీరియల్స్ని తర్వాత మ్యాగ్నెట్స్ తయారు చేసే ప్రాసెస్ అనేది కనుగొన్నారనమాట. ఓకేనా? ముఖ్యంగా ఐరన్ పీసెస్ ఉంటాయి కదా, ఇనుముకు సంబంధించిన పీసెస్తో మనకి వేటిని తయారు చేయడం మొదలుపెట్టారు? మ్యాగ్నెట్స్ని తయారు చేయడం అయితే మొదలుపెట్టారు. వీటినే మనం ఏమని పిలుస్తామంటే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అని పిలుస్తాం. మనకి నేచర్లో డైరెక్ట్గా ఏవైతే రాక్స్కి ఐరన్ని అట్రాక్ట్ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి వాటిని మనం మ్యాగ్నెట్స్ అంటాం, న్యాచురల్ మ్యాగ్నెట్స్ అంటాం. అలా కాకుండా ఐరన్ని యూజ్ చేసి ఓకేనా మ్యాగ్నెట్స్ని తయారు చేస్తున్నారు ఇంకో వాటిని ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అని పిలుస్తాం. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా డిఫరెంట్ షేప్స్లో అయితే మనకి ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. చూసారా పైన మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ యొక్క పిక్చర్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి బార్ మ్యాగ్నెట్, హార్షూ మ్యాగ్నెట్, సిలిండ్రికల్ ఆర్ బాల్ ఎండెడ్ మ్యాగ్నెట్. ఇవన్నీ కూడా మ్యాగ్నెట్స్ అనమాట. బార్ మ్యాగ్నెట్ ఓకేనా, ఇదిగో బార్ మ్యాగ్నెట్, హార్షూ మ్యాగ్నెట్, సిలిండ్రికల్ లేదా బాల్ ఎండెడ్ మ్యాగ్నెట్. ఇలా రకరకాల మ్యాగ్నెట్స్ యొక్క పిక్చర్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాము. ఒక ప్లాస్టిక్ లేదా ఒక పేపర్ కప్ తీసుకుందాం. ఓకే, ప్లాస్టిక్ లేదా పేపర్ కప్ని తీసుకొని దాని ఒక స్టాండ్ మీద మనము ఒక క్లాంప్ యొక్క హెల్ప్తో ఇంకో ఈ పిక్చర్లో చూపించినట్లుగా ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఏమంటున్నారు? ప్లేస్ ఏ మ్యాగ్నెట్ ఇన్సైడ్ ద కప్ అండ్ కవర్ ఇట్ విత్ ఏ పేపర్ సో ద మ్యాగ్నెట్ ఈజ్ నాట్ విజిబుల్. ఈ కప్ లోపల మనకి ఆ మ్యాగ్నెట్ని పెట్టేసి దానిపైన మూత పెట్టేసేయమంటున్నారు. ఓకేనా? ఒక పేపర్తో. ఇప్పుడు థ్రెడ్ ఏదైతే ఉందో ఓకేనా, ఆ థ్రెడ్ని ఐరన్తో తయారు చేసిన క్లిప్కి అటాచ్ చేయమంటున్నారు. అంతేకాకుండా ఫిక్స్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద థ్రెడ్ అట్ ద బేస్ ఆఫ్ ద స్టాండ్ యొక్క బేస్లో కూడా ఇదిగో కింద కనిపిస్తుంది చూసారా, ఆ థ్రెడ్ని పెట్టమనేసి అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ట్రిక్ ఏదైతే ఇన్వాల్వ్ అయ్యిందో
ఇది ఏంటంటే టు కీప్ ద లెంత్ ఆఫ్ ద థ్రెడ్ సఫిషియెంట్లీ షార్ట్. మ్యాక్సిమం మనము ఆ థ్రెడ్ యొక్క లెంత్ ఏదైతే ఉందో దాన్ని చిన్నగా పట్టడానికి ట్రై చేస్తున్నాం. బ్రింగ్ ద క్లిప్ నియర్ ద బేస్ ఆఫ్ ద కప్. ఇప్పుడు మనము క్లిప్ ఏదైతే ఉందో దాని కప్ యొక్క బేస్ దగ్గరికి తీసుకొచ్చామనుకోండి, క్లిప్ ఏమవుతుంది ఆటోమేటిక్గా గాలి సపోర్ట్తో. చూడండి మనకి కైట్ ఉంటుంది కదా, గాలిలో మనకి గాలిపటం ఎలా ఎగురుతుంది, ఇంచుమించు అదే విధంగా ఎగురుతుందంట. ఇది ఒక క్లిప్ ఉందా, ఈ క్లిప్కి మనం ఏం చేసాము, తాడుని అటాచ్ చేసాం. ఎప్పుడైతే మనం కప్కి దగ్గరగా తీసుకొచ్చామో అది ఏమవుతుంది, గాలిపటంలాగా ఎగురుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి చూద్దాం యాక్టివిటీ 2లో. లెట్ us వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ మ్యాగ్నస్ లాగే మనం కూడా అతన్ని ఫాలో అవుదాం అంటున్నారు. అయితే ఈసారి మనం ఏం చేస్తున్నామంటే మ్యాగ్నెట్ యొక్క పొజిషన్ని, ఐరన్ యొక్క పొజిషన్స్ని మార్చుతున్నాం. ఓకేనా. ఇప్పుడు షెపర్డ్ యొక్క స్టిక్ ఉంది కదా, మన యొక్క మ్యాగ్నస్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క స్టిక్కి చివరి ఏముంది, ఫస్ట్లో మనం యాక్చువల్గా జరిగినప్పుడు ఐరన్ ఉంది, కానీ ఇక్కడ నేను ఐరన్ని రీప్లేస్ చేసి ఏం పెడుతున్నాను, మ్యాగ్నెట్ని పెట్టడం జరుగుతుంది. అర్థమైందా. అలాగే వీ కెన్ అటాచ్ స్మాల్ మ్యాగ్నెట్ టు ఏ హాకీ స్టిక్. సో ఆ విధంగా ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇప్పుడు చిన్న హాకీ స్టిక్ తీసుకొని ఆ హాకీ స్టిక్కి మనము మ్యాగ్నెట్ని అతికించేసాం. ఓకేనా. మీరు ఇక్కడ హాకీ స్టిక్ అయినా తీసుకోవచ్చు, వాకింగ్ స్టిక్ అయినా తీసుకోవచ్చు, లేదా క్రికెట్ వికెట్ ఉంటుంది చూసారా, దాన్నైనా తీసుకొని మీరు టేప్ లేదా గ్లూ ఉంటుంది కదా, గమ్ యొక్క సహాయంతో అతికించేయండి. ఓకే. ఇప్పుడు మీరు మ్యాగ్నస్ వాక్ ఏదైతే ఉంటుందో అలా వెళ్ళండి అంటున్నారంటే కర్ర పట్టుకొని మీ స్కూల్ ప్లేగ్రౌండ్లో నడవండి. వాట్ డస్ అవర్ మ్యాగ్నెస్టిక్ పికప్ ఫ్రమ్ ద స్కూల్ గ్రౌండ్. ఈ స్కూల్ గ్రౌండ్లో మ్యాగ్నెస్టిక్ వేటిని అట్రాక్ట్ చేసి ఉంటుంది చెప్పండి. అలాగే మీ క్లాస్ రూమ్లో ఎటువంటి ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేసి ఉంటుంది, రకరకాల ఆబ్జెక్ట్స్ని తీసుకొని మీరు డైలీ యూజ్ చేసే ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్స్ని మ్యాగ్నెస్టిక్తో టెస్ట్ చేయండి. ఓకేనా. అలాగే మీరు ఒక మ్యాగ్నెట్ని కూడా తీసుకోవచ్చు. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా మీరు టచ్ చేసి చూడండి. టచ్ చేసి ఆ స్టిక్ ఏదైతే ఉందో, మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ని అతికించాం కదా స్టిక్కి, అది దేన్ని అట్రాక్ట్ చేస్తుందో టేబుల్లో అయితే మీ అబ్జర్వేషన్స్ రాయండి అనేసి చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ look at the last column of table 10.1 and note the objects that are attracted by a magnet. ఇక్కడ కొన్ని రకాల వస్తువులు ఇచ్చారు కదా, ఆ వస్తువులు మ్యాగ్నెట్ని అట్రాక్ట్ చేస్తాయా లేదా మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుందా లేదా అనే విషయాన్ని చెప్పండి అనేసి అంటున్నారు. నౌ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ విచ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ మేడ్. ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి టేబుల్ చూసామనుకో, ఐరన్ చూసుకుంటే కనుక ఐరన్ బాల్ అనేది దేంతో తయారవుతుంది, ఐరన్తో తయారవుతుంది. మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుందంటే ఎస్ అట్రాక్ట్ చేస్తుంది. మరి స్కేల్, మీరు యూస్ చేసే స్కేల్ తీసుకున్నారనుకో, అది ప్లాస్టిక్తో తయారవుతుంది, అట్రాక్ట్ అవుతుందా అంటే అవ్వదు. మరి షూ వచ్చేసి మనకి లెదర్తో తయారవుతుంది కదా, మరి ఇది కూడా అట్రాక్ట్ చేస్తుందా అంటే అట్రాక్ట్ అవ్వదు అనమాట. ఓకేనా. మనకి ఏం అర్థమైందంటే మ్యాగ్నెట్ అన్ని రకాల పదార్థాలతో తయారు చేసిన వస్తువులను అయితే అట్రాక్ట్ చేయదు, కేవలం కొన్ని రకాల మెటీరియల్స్తో తయారు చేసిన ఆబ్జెక్ట్స్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది. సో ఏ మెటీరియల్స్ అయితే మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతున్నాయో వాటిని మనము మ్యాగ్నెటిక్ అని పిలుస్తాం. ఓకేనా. అర్థమవుతుందా అందరికీ. చూడండి, ద మెటీరియల్స్ విచ్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎ మ్యాగ్నెట్ ఆర్ మ్యాగ్నెటిక్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఐరన్ నెయిల్ తీసుకోండి, ఒక మేకు తీసుకొని ఆ మేకుని మీరు ఒక అయస్కాంతం దగ్గర పెట్టారనుకో, అట్రాక్ట్ చేస్తుందా చేయదా, అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా ఏ పదార్థాలు అయితే లేదా ఏ మెటీరియల్స్ అయితే మనకి మ్యాగ్నెట్కి అతుక్కుంటాయో లేదా ఆకర్షింపబడతాయో వాటినే మనము మ్యాగ్నెటిక్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అనమాట. మరి ఈ నాన్ మ్యాగ్నెటిక్ అంటే ఏంటి, దీనికి ఆపోజిటే. ఏ మెటీరియల్స్ అయితే అయస్కాంతానికి అట్రాక్ట్ అవ్వవో, ఓకే, లేకపోతే అతుక్కోవో వాటిని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు టేబుల్ 10.1లో చూసి చెప్పచ్చు కదా ఏవి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అలాగే ఏవి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని. మరి సాయిల్ చూద్దాం. మట్టి ఉంటుంది కదా,
మట్టి అనేది మ్యాగ్నెటిక్కా లేదా నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియలా? మీరే చెప్పండి. బోజోకి ఒక క్వశ్చన్ వచ్చిందంట మీకోసము చూడండి. టైలరు బటన్స్ని స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు కదా షర్ట్ మీద. ఇక్కడ నీడిల్ అనేదంట అతని చేతిలోంచి జారిపోయి నేలపైన పడిందంట. ఓకేనా? అయితే మనకి తెలుసు కదా, ఆ సూది ఏదైతే ఉందో ఆ నీడిల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కదా. మరి మీరు దాన్ని వెతికి టైలర్కి ఇవ్వగలరా, ఇవ్వలేరా? ఇవ్వచ్చు. ఏం చేయొచ్చు మనము, ఒక మ్యాగ్నెట్ తీసుకొచ్చి దాని పడిపోయిన చోట జస్ట్ ఇలా ఇలా అంటే ఆటోమేటిక్గా అది వచ్చి అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? అతుక్కుపోతుంది అనమాట. యాక్టివిటీ 3 చూద్దాము. మీరు శాండ్ లేదా సాయిల్ తీసుకోండి, అంటే ఇసుక లేదా మట్టి తీసుకొని ఒక మ్యాగ్నెట్ని అందులో రబ్ చేయండి, అంటే బాగా రుద్దండి. ఓకేనా? ఇప్పుడు మ్యాగ్నెట్ని బయటికి తీయండి. ఏమైనా పదార్థాలు ఆ సాయిల్ లేదా శాండ్లోంచి మ్యాగ్నెటిక్ అతుక్కున్నాయా? ఓకేనా? ఇప్పుడు మీరు మెల్లగా మ్యాగ్నెట్ని షేక్ చేయండి. షేక్ చేసినప్పుడు ఏమవుతున్నాయి, ఆ పార్టికల్స్ అనేవి ఇంకా అతుక్కునే ఉన్నాయా, కింద పడిపోయాయా? అతుక్కొని ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే ఐరన్ యొక్క స్మాల్ స్మాల్ పీసెస్ అనమాట. ఓకేనా? వీటిని మనము సాయిల్లోంచి బయటికి తీసుకొచ్చాం. ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, సాయిల్ లేదా శాండ్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి ఐరన్ యొక్క పార్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ యాక్టివిటీని మీరు ఇంటి దగ్గర లేదా స్కూల్లో కూడా ట్రై చేయొచ్చు హాలిడేస్లో. మరి మ్యాగ్నెట్ విత్ ఐరన్ ఫిల్లింగ్స్ స్టికింగ్ టు ఇట్ లుక్ లైక్ ఎనీ వన్ ఆఫ్ ద షోన్ ఇన్ ఫిగర్ 10.6. మనకి ఇక్కడ 10.6లో చూసారా, ఏబిసి అనే 3 పిక్చర్స్ ఇచ్చారు కదా. అందులో ఏ విధంగా కనిపిస్తుంది మీకు? ఏలా ఉందా, బీలా ఉందా, సీలా ఉందా? ఖచ్చితంగా ఏఆర్ బీలా ఉంటుంది. ఎందుకంటే మనకి సాయిల్ లేదా శాండ్లో ఐరన్ పార్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ నేను కూడా చిన్నప్పుడు చేశాను. మీరు ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి, అందులో ఒక మ్యాగ్నెట్ పెట్టండి. మీకు దగ్గరలో మీ ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టేసి, అది మీరు ఆ ఇసుకలో పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం పైన పెట్టి, ఇసుక పైన పెట్టి ఇలా ఇలా తిప్పారనుకో, ఆటోమేటిక్గా పార్టికల్స్ వచ్చి అక్కడ మీకు అతుక్కోవడం జరుగుతుందన్నమాట. మీరు ఇది ట్రై చేసి చూస్తే మీకు చాలా సరదాగా అనిపిస్తుంది. ట్రై చేయండి. ఓకే. మ్యాగ్నెట్స్ రబ్డ్ ఇన్ శాండ్, హౌ మెనీ ఐరన్ ఫిల్లింగ్స్? చూడండి, మీరు ఈ యాక్టివిటీ చేయాలన్నమాట. చేసినప్పుడు లొకేషన్ అనేది రాయండి. మీ కాలనీలోనా, మీ టౌన్ ఏంటి, సిటీ ఏంటి, విలేజ్ ఏంటి, అంటే మీరు ఎక్కడ చేస్తున్నారనేది రాయండి. అండ్ నెక్స్ట్ ఎక్కువ అతుక్కున్నాయా, తక్కువ అతుక్కున్నాయా, అసలు అతుక్కోలేదా అనేది రాయండి. ఓకేనా? ఒకవేళ మీరు యాక్టివిటీ చేసినట్లయితే కనుక మీరు పహలింగా భోజనం ఎవరైతే వాళ్ళకి పంపించమంటున్నారు. వీళ్ళు ఆ ఐరన్ ఫిల్లింగ్స్ అమౌంట్ని బట్టి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఉన్న సాయిల్లో ఎక్కడ ఎక్కువ మనకి ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి దొరుకుతాయనే విషయాన్ని మనతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారంట. పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ చూద్దాం. ఓకేనా? మనందరం ఏమైనా అబ్జర్వ్ చేసాము, ఐరన్ ఫిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఒక మ్యాగ్నెట్ని సాయిల్లో రబ్ చేసినప్పుడు వచ్చి అతుక్కుంటాయనే విషయాన్ని గమనించాం. మరి మీరు అబ్జర్వ్ చేశారా ఏదైనా స్పెషల్ థింగ్ మ్యాగ్నెట్కి అవి వచ్చి అతుక్కునేటప్పుడు అనేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది అర్థం చేసుకోవడానికి యాక్టివిటీ 4 చూద్దాం. కొన్ని ఐరన్ ఫిల్లింగ్స్ని తీసుకొని ఒక పేపర్ మీద వేయండి. ఓకేనా? వేసిన తర్వాత ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొచ్చి ఆ షీట్ మీద పెట్టారనుకో, మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి మ్యాగ్నెట్ మొత్తం అతుక్కుని ఉన్నాయా, లేకపోతే ఎలా అతుక్కుని ఉన్నాయి? Do you observe that more iron fillings get attracted to some parts of the magnet than others? మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మ్యాగ్నెట్కి మొత్తాన్ని కాదు, కేవలం సమ్ పార్ట్స్లో మాత్రమే ఎక్కువగా అతుక్కుని ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఐరన్ ఫిల్లింగ్ స్టిక్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేయండి. మళ్ళీ యాక్టివిటీని రిపీట్ చేయండి. మళ్ళీ ఏమైనా ప్యాటర్న్లో చేంజ్ వచ్చిందా లేదా, డిఫరెంట్ పార్ట్స్లో ఏమైనా అతుక్కుందా, మొత్తం అంతా ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి మ్యాగ్నెట్ మొత్తానికి అతుక్కున్నాయా అనేసి అడుగుతున్నాడు. ఈ యాక్టివిటీని మీరు కేవలం ఐరన్ ఫిల్లింగ్స్నే కాదు, పిన్స్ కానీ, ఐరన్ నెయిల్స్ని కానీ ఇవన్నిటిని ఉపయోగించి ట్రై చేయమంటున్నారు. ఓకేనా? మీకు ఏ విధంగా అయితే మ్యాగ్నెట్కి ఐరన్ ఫిల్లింగ్స్ అతుక్కున్నాయో దాని డయాగ్రామ్ కూడా వేయమంటున్నారు అనమాట. మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఐరన్ ఫిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఎక్కువగా అతుక్కొని మనకి కనిపిస్తాయంటే, బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి,
సపోజ్ ఇది ఒక బార్ మ్యాగ్నెట్ అనుకుంటే వాటి యొక్క రెండు చివర్ల అంటే ఈ చివర ఎక్కువగా అతుక్కున్న విషయాన్ని మనం గమనించవచ్చు అనమాట. ఓకేనా. ఇంకొన్ని మ్యాగ్నెట్స్ తీసుకురండి మీ క్లాస్కి, డిఫరెంట్ షేప్స్ ఉన్నవి, వాటిని కూడా ట్రై చేసి చూడండి అంటున్నాడు. అలాగే ఈ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా, ఈ మ్యాగ్నెట్స్ యొక్క పోల్స్ని లొకేట్ చేయమంటున్నారు ఐరన్ ఫిల్లింగ్స్తో. నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా ఈ బార్ మ్యాగ్నెట్ ఆ చివర ఈ చివర మాత్రమే మనకి ఎక్కువగా అతుక్కుంటున్నాయని. ఆ చివర్లనే మనం ఏమంటామంటే మ్యాగ్నెట్ యొక్క పోల్స్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఏ షేప్లో మ్యాగ్నెట్ తీసుకొచ్చినా సరే మీరు ఈజీగా వాటి యొక్క పోల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఎక్కడైతే మనకి ఎక్కువగా ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి అట్రాక్ట్ అవుతున్నాయో వాటినే మనము పోల్స్ అని పిలుస్తాం అనమాట. కెన్ యూ నో మార్క్ ద లొకేషన్ ఆఫ్ పోల్స్ ఇన్ ద కైండ్ ఆఫ్ మ్యాగ్నెట్ షోన్ ఇన్ ఫిగర్ 10.4? ఫిగర్ 10.4లో చూపించినట్టుగా మనకు ఫస్ట్ స్టార్టింగ్ చూపించారు కదా, వాటి యొక్క పోల్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయలేరా? చేసేయచ్చు. ఫైండింగ్ డైరెక్షన్స్ అనేవి చూద్దాం. మ్యాగ్నెట్స్ అనేవి ప్రజలకి ఎప్పటి నుంచో తెలుసు, అంటే పురాతన కాలం నుంచి తెలుసు అనమాట. అలాగే మ్యాగ్నెట్స్ యొక్క ప్రాపర్టీస్ కూడా వాళ్ళకి తెలుసు. మీరు వినే ఉంటారు మ్యాగ్నెట్స్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అనేవి ఉన్నాయన్నమాట. అలాంటి ఒక స్టోరీ ఏంటంటే మనకి చైనాలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన పేరు హుయాంగ్ టీ. ఓకేనా. ఏమని చెప్తా ఉంటారంటే యాక్చువల్గా ఇతనికి ఒక చారియట్ అంటే రథం ఉండేదన్నమాట. ఓకేనా. ఆ రథంలో ఒక లేడీ యొక్క స్టాట్యూ ఉండేది. అంటే ఒక ఆడ మనిషి లేకపోతే స్త్రీ యొక్క విగ్రహం ఉండేదన్నమాట. అది ఎలాంటి డైరెక్షన్లో అయినా సరే తిరుగుద్దంట. దానికి పొడిగించిన ఒక చెయ్యి అంటే ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఉండేదన్నమాట. అది దారిని చూపించినట్లుగా ఉండేదంట. ఓకేనా. ద స్టాట్యూ హ్యాడ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ. ఈ ఏదైతే విగ్రహం ఉందో రథంలో అది దానికి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఉందంట, చాలా ఆసక్తికరమైన లక్షణం ఉంది. అదేంటో చూడండి. ఇట్ వుడ్ రెస్ట్ ఇన్ సచ్ ఎ పొజిషన్ దట్ ఇట్స్ ఎక్స్టెండ్ ఆర్మ్ ఆల్వేస్ పాయింటెడ్ టువర్డ్స్ సౌత్. అది ఎప్పుడూ కూడా ఎలా చూపిస్తుందంట అంటే అది తిరుగుతుంది కదా, తిరిగి ఆగినప్పుడు దాని చెయ్యి అనేది ఇలా పొడిగ్గా చాపి ఉంది కదా, దాని ఆ చెయ్యి ఏదైతే చూపిస్తుందో ఆ డైరెక్షన్లో ఎప్పుడు కూడా ఏముంటుంది, సౌత్ ఉంటుందంట. అర్థమవుతుందా? ఇదిగో చూసారు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా మనకి ఈ బొమ్మ అనేది ఏదైతే ఉందో ఇది రెస్టింగ్ పొజిషన్లో వచ్చినప్పుడు దాని హ్యాండ్ ఎటువైపు అయితే చూపిస్తుందో అటు ఏ డైరెక్షన్ ఉన్నట్టు సౌత్ డైరెక్షన్ అనేది ఉంది. అర్థమైందా? నెక్స్ట్ ఈ ఎక్స్టెండెడ్ ఆర్మ్ ద్వారా ఆ రాజుగారు ఎవరైతే ఉన్నారో అతను కొత్త ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే సౌత్ డైరెక్షన్ ఇటు, సౌత్కి ఆపోజిట్లో ఉన్నది నార్త్, అండ్ నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ అనే విషయాన్ని తెలుసుకుని వెళ్ళేవారనమాట. అయితే ఇప్పుడు మనము అలాంటి ఒక డైరెక్షన్ ఫైండర్ని తయారు చేసుకోవచ్చు అంటే ఎలాగో చూద్దాం. యాక్టివిటీ 5 చూద్దాం. దానికోసము ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకోండి. ఓకేనా. తీసుకొని దాని యొక్క ఎండ్స్లో మనకి ఐడెంటిఫికేషన్ కోసము మార్క్స్ని పెట్టమంటున్నారు. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేయమంటున్నారంటే దాని మధ్యలో తాడుని కట్టమంటున్నారు. ఓకేనా. మ్యాగ్నెట్కి మధ్యలో తాడు కట్టి దాన్ని ఒక వుడెన్ స్టాండ్కి ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నట్లుగా వేలాడదీయమంటున్నారు. ఓకేనా. ఇక్కడ బాగా చూడమంటున్నారు ఏమనంటే మ్యాగ్నెట్ అనేది ఫ్రీగా రొటేట్ అయ్యేలా ఉండాలి. ఓకే. అండ్ అది రెస్ట్లోకి వస్తుంది కదా, అంటే తిరిగి ఆగిపోతుంది కదా. అలా ఆగిపోయినప్పుడు మనకి 2 పాయింట్స్ ఏవైతే ఉంటాయో గ్రౌండ్లో మనకి దాని యొక్క పొజిషన్స్ చూపిస్తున్నాయి కదా ఎండ్స్, ఆ ఎండ్స్ యొక్క పొజిషన్స్ని మనకి గ్రౌండ్ మీద పాయింట్స్ని పెట్టమంటున్నారు. ఓకేనా. అంటే ఇదిగో ఇప్పుడు ఇక్కడ బార్ మ్యాగ్నెట్ ఆగిపోయిందని అనుకుందాం. దీని ఎండ్ అనేది కింద చూసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ అండ్ దీని యొక్క ఎండ్లో ఇక్కడ ఒక పాయింట్ అలా పెడుతున్నాం అనమాట. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలుపుతూ మనం ఏం చేస్తున్నాము, లైన్ని డ్రా చేస్తున్నాం. ఈ లైన్ మనకి డైరెక్షన్ చూపిస్తుంది అనమాట. మ్యాగ్నెట్ అనేది మనకి ఏం చేస్తుంది, రెస్టింగ్లో ఉన్నప్పుడు డైరెక్షన్ని చూపిస్తుంది. మళ్ళీ మ్యాగ్నెట్ని రొటేట్ చేస్తున్నాం జెంట్లీ, అంటే ఇలా జస్ట్ తోసేయకుండా జస్ట్ లైట్గా ఒక చిన్న పుష్ ఇచ్చేసి వదిలేసాం. ఓకేనా. ఏదో ఒక డైరెక్షన్లో మళ్ళీ దాన్ని రెస్ట్లోకి రానిచ్చాం. మళ్ళీ దాని యొక్క పొజిషన్ ఏదైతే ఉందో మళ్ళీ 2 ఎండ్స్ని కింద నేల మీద మార్క్ చేసాము. మళ్ళీ దాన్ని లైన్ డ్రా చేసాము అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, మ్యాగ్నెట్ అనేది డిఫరెంట్ డైరెక్షన్లో చూపించిందా సేమ్ ఇందాకలాగే చూపించిందా అనేసి అడుగుతున్నాడు.
రొటేట్ ద మ్యాగ్నెట్ ఇన్ అదర్ డైరెక్షన్స్. అదేవిధంగా మీరు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి ఎలా తిప్పినా సరే మనకి దాని రెస్ట్లోకి వచ్చినప్పుడు ఎలా వస్తుంది, కింద లైన్ సేమ్ ఒకేలా వస్తుందా, వేరువేరుగా వస్తుందా? మీకు ఏం అర్థమవుతుందంటే అప్పుడు మ్యాగ్నెట్ అనేది ఎప్పుడు కూడా సేమ్ డైరెక్షన్లో రెస్టింగ్లోకి వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎంపరర్ చారియట్ ఉంది కదా, రథం ఉంది కదా, రాజుగారి రథంలో ఆ బొమ్మ అనేది ఎలా పనిచేస్తుంది అనేది. ఈ యాక్టివిటీని మీరు ఒక ఐరన్ బార్ని తీసుకొని ట్రై చేయండి. అలాగే ఒక ప్లాస్టిక్ లేదా వుడెన్ స్కేల్ని కూడా తీసుకొని ట్రై చేయమంటున్నారు మ్యాగ్నెట్ బదులు. ఓకేనా? లైట్ ఆబ్జెక్ట్స్ అయితే వాడకూడదు, అంటే తేలికపాటి వస్తువులు వాడకూడదు. ఓకేనా? ఎందుకంటే తేలికపాటి వస్తువులు వాడేమనుకోండి మనకి గాలి వీస్తుంటుంది కదా, ఆ గాలి ఎటు వెళ్తే ఇవి కూడా అటు దాని యొక్క డైరెక్షన్ని మార్చేసుకుంటాయి అన్నమాట. మరి మిగిలిన మెటీరియల్స్ మ్యాగ్నెట్ లాగే ఒకే డైరెక్షన్లో వచ్చి ఆగుతున్నాయా అంటే ఆగవు. కేవలం మ్యాగ్నెట్ మాత్రమే అలా ఆగుతుంది. మనం ఇంకా ఏం ఫైండ్ చేయొచ్చు అంటే, ఫ్రీగా సస్పెండ్ చేసామా బార్ మ్యాగ్నెట్ని, అంటే ఇంత కట్టేసి వదిలేసాం కదా, అలా వదిలేసిన బార్ మ్యాగ్నెట్ అనేది ఎప్పుడు కూడా మనకి ఒక పర్టికులర్ డైరెక్షన్లో మాత్రమే రెస్టింగ్లోకి వస్తుంది. అది ఎన్నిసార్లు రెస్టింగ్లోకి వచ్చినా సరే దాని 2 ఎండ్స్ కూడా ఒక పర్టికులర్ డైరెక్షన్ చూపిస్తున్నాయి. ఆ డైరెక్షన్ ఏంటంటే నార్త్ సౌత్ డైరెక్షన్. ఏంటో డైరెక్షన్? నార్త్ సౌత్ డైరెక్షన్. ఓకేనా? ఇప్పుడు మీరు రైజింగ్ సన్ యొక్క డైరెక్షన్ తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ మనకి తీసుకొని మీరు ఏం చేయమంటున్నారు, ఫైండ్ అవుట్ ద రఫ్ డైరెక్షన్ టువర్డ్స్ ఈస్ట్. అంటే ఈస్ట్ అంటే మనకు అందరికీ తెలుసు కదా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అంటే ఈస్ట్ సైడ్ని మీరు ఆ డైరెక్షన్ని డ్రా చేసుకోండి. ఓకేనా? ఆ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మీరు ఈస్ట్ వైపుగా మీ యొక్క ఫేస్ని పెట్టి నిలబడ్డారనుకోండి, మీ లెఫ్ట్లో మీకు నార్త్ ఉంటుంది. అలాగే సన్ని యూస్ చేస్తే మనకి డైరెక్షన్స్ అనేవి అంత క్లియర్గా అయితే రాకపోవచ్చంట, కానీ ఇది మనకి కొంచెం వరకు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట నార్త్ సౌత్ డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు మీరు యూజింగ్ దిస్ యూ కెన్ ఫిగర్ అవుట్ విచ్ ఎండ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఈస్ పాయింటింగ్ టు ద నార్త్ అండ్ విచ్ పాయింట్స్ టు ద సౌత్. మీరు అక్కడ ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకెళ్ళి అది అలాగే ఫ్రీగా సస్పెండ్ చేసి వదిలేసినప్పుడు అది రెస్టింగ్లోకి వచ్చినప్పుడు మీరేమో ఈస్ట్ వైపుగా నిలబడి ఉన్నారు, మీ ముందు ఆ బార్ మ్యాగ్నెట్ని కట్టేసి వదిలేశారు. అది రెస్ట్లోకి వచ్చినప్పుడు ఆ బార్ మ్యాగ్నెట్ యొక్క ఏ ఎండ్ని నార్త్ని చూపిస్తుంది, అలాగే ఏ ఎండ్ని సౌత్ని చూపిస్తుంది అనే విషయాన్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, మ్యాగ్నెట్ యొక్క ఎండ్ ఏదైతే నార్త్ని చూపిస్తుందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే నార్త్ సీకింగ్ ఎండ్ లేదా నార్త్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అని పిలుస్తాం. సపోజ్ ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాను నేను కట్టి వదిలేసినప్పుడు ఇది నార్త్ని చూపిస్తుంది, సౌత్ని చూపిస్తుంది అనుకో, దీన్ని ఏమంటామంటే నార్త్ పోల్, దీన్ని వచ్చేసి సౌత్ పోల్ అనేసి పిలవడం జరుగుతుంది అనమాట. అన్ని మ్యాగ్నెట్స్కి కూడా 2 పోల్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏ షేప్లో ఉన్నా కూడా అన్ని మ్యాగ్నెట్స్కి కూడా ఎన్ని పోల్స్ ఉంటాయి? 2 పోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ 2 పోల్స్ ఏంటి? నార్త్ ఇంకా సౌత్ పోల్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రాపర్టీని చూసారు, నార్త్ సౌత్ పోల్స్ని చూపిస్తుంది చూసారు. ఇది మనకి చాలా చాలా యూస్ఫుల్ అంట. కొన్ని శతాబ్దాలు చూసుకుంటే, అంటే సెంచరీస్, అంటే ఒక సెంచరీ అంటే ఎంత 100 years కదా, అలా కొన్ని వందల సంవత్సరాలు చూసుకుంటే ట్రావెలర్స్ ఉంటారు చూసారా, ప్రయాణికులు ఈ మ్యాగ్నెట్స్ యొక్క ప్రాపర్టీని యూస్ చేసుకుని వాళ్ళు డైరెక్షన్స్ ఫైండ్ అవుట్ చేసి ట్రావెల్ చేసేవారు. అంటే సముద్రం మీదకి వెళ్ళారనుకోండి, సముద్రంలో ఎటు చూసినా ఒకలాగే ఉంటుంది, మీరు ఎటు పక్క వెళ్తున్నారో కూడా మీకు తెలియదు. అలాంటప్పుడు మ్యాగ్నెట్ యొక్క ఈ ప్రాపర్టీ ద్వారా వాళ్ళు ట్రావెల్ చేయడానికి చాలా యూజ్ అయ్యేదంట. ఇంకా ఓల్డెన్ డేస్లో చూసుకుంటే ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఎక్స్పెరిమెంట్ ఏంటి, తాడుతో కట్టేసి ఆ మ్యాగ్నెట్ని న్యాచురల్గా సస్పెండ్ చేసేస్తే అది 2 డైరెక్షన్స్ని పాయింట్అవుట్ చేస్తుంది, నార్త్ సౌత్ అని అనుకున్నాం చూస్తే దాని ద్వారానే ప్రయాణం చేసేవారంట. తర్వాత ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని ఒక డివైస్ని అయితే తయారు చేశారనమాట. ఆ డివైస్ పేరే కంపాస్. కంపాస్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఒక చిన్న బాక్స్ అనమాట. దీన్ని గ్లాస్తో కవర్ చేసి ఉంటుంది. దీని లోపల మనకి ఒక నీడిల్ ఉంటుందన్నమాట, మ్యాగ్నటైజ్డ్ నీడిల్, అంటే అయస్కాంతం లక్షణం కలిగిన ఒక సూది ఉంటుంది ఒక బాక్స్లో. ఇది ఏంటంటే ఫ్రీగా రొటేట్ అవుతుంది అనమాట. కంపాస్కి ఒక డయల్ కూడా ఉంటుందన్నమాట.
ఓకేనా. అండ్ ఆ డైలో మనకి డైరెక్షన్స్ అనేవి మార్క్ చేసి ఉంటాయి. ఇదిగో చూసారు ఇక్కడ మనకి కనిపిస్తుందా క్లియర్గా? ఈస్ట్, వెస్ట్ కనిపించిందా, నార్త్, సౌత్. ఓకేనా, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ కనిపించినాయా, అది డయల్. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే దాని యొక్క నీడిల్ అని పిలుస్తాం మనం. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చూడండి, కంపాస్ని మనం ఏం చేస్తున్నాం, డైరెక్షన్స్ తెలుసుకోవాలనుకోండి ఆ ప్లేస్లో తీసుకెళ్ళి దాన్ని పెడతాం. దాని యొక్క నీడిల్ ముఖ్యంగా మనకి నార్త్ సౌత్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది అది రెస్టింగ్లోకి వచ్చినప్పుడు. కంపాస్ అనేది రొటేట్ ఎప్పటి వరకు అవుతూ ఉంటుందంటే ఆ డైల్లో మనకి నార్త్ ఇంకా సౌత్ అండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా కరెక్ట్గా మనకి చూపించేంత వరకు నీడిల్ మీద అప్పటి వరకు కూడా రొటేట్ అవుతూనే ఉంటుంది. నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ నీడిల్ యొక్క నార్త్ పోల్ని మనం ఐడెంటిఫై చేయడానికి అది డిఫరెంట్ కలర్లో ఇస్తూ ఉంటారంటే జనరల్గా. మీరు మీ యొక్క సొంత మ్యాగ్నెట్ని తయారు చేసుకోవచ్చు అంటే ఎలా అనేది చూద్దాం. మ్యాగ్నెట్స్ని తయారు చేయడానికి చాలా రకాల పద్ధతులు అయితే ఉన్నాయి. ఓకేనా, అందరూ చాలా సింపుల్ది మనం నేర్చుకుందాం. మీరు రెక్టాంగులర్ పీస్ ఆఫ్ ఐరన్ తీసుకోండి, అంటే ఇనుము అనేది రెక్టాంగిల్ షేప్లో ఉన్నది తీసుకోమంటున్నాడు. దాని టేబుల్ పైన పెడుతున్నాం. ఇప్పుడు ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకుంటున్నాం. తీసుకొని దాని యొక్క వన్ ఆఫ్ ఇట్స్ పోల్ తీసుకొని ఐరన్ బార్ యొక్క ఎడ్జీ దగ్గరికి తీసుకొచ్చాం. అర్థమవుతుందా ఎలాంటి? ఇదిగో ఇక్కడ మీరు కింద చూస్తున్నది ఏంటి, ఐరన్, రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఐరన్ పీస్. ఇదేంటి, బార్ మ్యాగ్నెట్. దీని యొక్క ఎండ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాం మనము, ఈ ఐరన్ ఏదైతే ఉందో దాని మీద పెట్టాం. పెట్టి ఇక్కడ ఆరోస్ చూపిస్తున్నారు చూసారా, ఈ డైరెక్షన్లో మీరు ఏం చేయాలి, దాన్ని ఇలా చేస్తూ ఉండాలన్నమాట, రాస్తూ ఉండాలి. అలా రాయిగా మనకి ఏమవుతుందో తెలుసా, ఐరన్ బార్ అనేది మీరు ఇంచుమించు 30 నుంచి 40 టైమ్స్ అలా చేసిన తర్వాత మనకి మీరు ఏదైనా ఒక పిన్నిని కానీ లేకపోతే ఐరన్ ఫిల్లింగ్స్ని తీసుకొచ్చారనుకోండి ఐరన్ బార్ దగ్గరికి, అదంతా మ్యాగ్నెట్లో బిహేవ్ చేస్తుంది. అంటే వాటిని అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. ఒకవేళ అట్రాక్ట్ అవ్వలేదు అనుకోండి, మీరు మళ్ళీ ఆ ప్రాసెస్ని చేస్తూనే ఉండాలి ఒక 30 to 40 టైమ్స్ మళ్ళీ. అర్థమవుతుందా మీకు? ఇలా ఈజీగా మనము మన సొంతంగా మ్యాగ్నెట్ని అయితే తయారు చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యాగ్నెట్ యొక్క పోల్, ఓకేనా, అలాగే డైరెక్షన్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా చేంజ్ అవ్వకూడదు. ఓకే, మీరు ఒక ఐరన్ నెయిల్ని లేదా నీడిల్ని కానీ బ్లేడ్ని కూడా యూజ్ చేసి మనము మ్యాగ్నెట్గా మార్చచ్చు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా మ్యాగ్నెట్ని ఎలా తయారు చేయాలనేది. సో మీరు ఓన్గా కంపాస్ని కూడా తయారు చేసుకుందాం. ఓకే, ఎలా అనేది చూద్దాం. ఒక ఐరన్ నీడిల్ తీసుకోండి, దాన్ని మ్యాగ్నెటైజ్ చేయండి. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మ్యాగ్నెట్లా తయారు చేస్తాం ఒక బార్ మ్యాగ్నెట్ ఉపయోగించి. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ని ఒక చిన్న కార్క్ ఉంటుంది కదా, రబ్బర్ కార్క్, దాంట్లోకి గుచ్చేసాం అనమాట లోపలికి, లేదా ఫోమ్లోకి కానీ. ఈ కార్క్ అనేది మనకి ఏమవుతుంది, వాటర్లో తేలుతుంది. కాబట్టి మనము ఒక బౌల్ కానీ ఒక టబ్ కానీ తీసుకొని అందులో వాటర్ అనేది యాడ్ చేసి దాని మీద ఈ కార్క్ని వేసేస్తాం. ఈజీగా అప్పుడు అది తేలుతుంది. మేక్ షూర్ దట్ ద నీడిల్ డస్ నాట్ టచ్ ద వాటర్. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు గుచ్చిన సూది ఏదైతే ఉందో అది వాటర్ని టచ్ చేయకూడదు, ఓన్లీ ఆ కార్క్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు మీ కంపాస్ అనేది పనిచేయడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు మేక్ ఏ నోట్ ఆఫ్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ద నీడిల్ పాయింట్స్ వెన్ ద కార్క్ ఈజ్ ఫ్లోటింగ్. ఆ కార్క్ అనేది తేలుతూ ఉన్నప్పుడు మనకంట నీడిల్ యొక్క డైరెక్షన్ అనేది ఎలా ఉందో చూడండి. ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నారు చూసారా, ఇలా గుచ్చారు చూసారు, నార్త్ సౌత్ డైరెక్షన్ని క్లియర్గా చూపిస్తుంది మనకి, అవునా. రొటేట్ ద కార్క్ విత్ ద నీడిల్ ఫిక్స్డ్ ఇన్ ఇట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. మీరు దాన్ని చూసారా, మనం ఇందాక చేసాం కదా బార్ మ్యాగ్నెట్ని థ్రెడ్తో సస్పెండ్ చేసి తిప్పేసి వదిలేసినప్పుడు అది రెస్టింగ్ వచ్చినప్పుడు ఎలాంటి డైరెక్షన్లో చూపిస్తుంది అనేసి. ఇలా మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా సరే మనకి అది ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్ చూపిస్తుంది. ఏ డైరెక్షన్ అది, నార్త్ ఇంకా సౌత్ డైరెక్షన్ అనమాట. సో ఇలా మనకి ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు ఏంటి కంపాస్ని. మరి అట్రాక్షన్ అండ్ రిపల్షన్ బిట్వీన్ మ్యాగ్నెట్స్ గురించి చూద్దాము. మనకి మ్యాగ్నెట్స్ మధ్య రెండు రకాల ఫోర్సెస్ ఉంటాయి, ఓకేనా. ఆ ఫోర్సెస్లో ఫస్ట్ది వచ్చేసి అట్రాక్షన్, రెండోది వచ్చేసి రిపల్షన్. వాటి గురించి తెలుసుకుందాం. ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడదామంటున్నారు చూడండి. రెండు టాయ్ కార్స్ని తీసుకోమంటున్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మ కార్లు ఉంటాయి కదా, తీసుకొని ఒక దానికి ఏ ఇంకో దానికి బి అని పేరు పెడుతున్నాం. ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకుంటున్నాం అనమాట. తీసుకొని రెండు కార్స్ మీద ఒక్కొక్కటి పెట్టడం జరిగింది, ఓకేనా.
పెట్టేసి వాటిని రబ్బర్ బ్యాండ్స్ వేసేయమంటున్నారు. రబ్బర్ బ్యాండ్స్ వేసేసినప్పుడు మనకు అవి ఇదిగో ఇలా కనిపిస్తాయి. ఓకే, కార్ ఏ తీసుకుంటున్నాము. కార్ ఏలో మనం ఏం చేస్తున్నామంటే సౌత్ పోల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫ్రంట్ వచ్చేటట్టుగా పెట్టాం. అంటే ఇదిగో ఇప్పుడు ఇది ఎస్ అనుకుంటున్నాను, ఈ బ్లూ కలర్లో ఉన్నది ఎస్ అంటే సౌత్ పోల్ని ఇండికేట్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఇదేమవుతుంది, నార్త్ పోల్ అవుతుంది. అండ్ కార్ బి తీసుకున్నాం అనుకోండి, దీని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాం అంటే ఇది నార్త్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి సౌత్ అవుతుంది. ఇప్పుడు రెండింటిని దగ్గరగా తీసుకొచ్చామనుకోండి, మీరు ఏం అబ్జర్వ్ చేసి ఉంటారు, కార్స్ అనేవి వాట్ ప్లేసెస్లోనే ఉన్నాయా, లేదా కార్స్ రెండు దూరంగా వెళ్ళిపోయా, లేదా కార్స్ దగ్గరికి వచ్చాయంటారా? గెస్ చేయండి. మన యొక్క అబ్జర్వేషన్స్ని మనము టేబుల్ 10.3లో రాస్తే కనుక మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఈ రెండు కార్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ నేను సౌత్ అంటున్నాను, ఇదేమో ఏమంటున్నాను, నార్త్ అంటున్నాను కదా, సౌత్ అండ్ ఇది వచ్చేసి ఇటు పక్క నార్త్ ఉన్నాయి. ఓకే, అండ్ దీనికి చూసుకుంటే అవతల దానికి ఇదేం పెట్టాను, నార్త్ పెట్టాను, ఇక్కడేమో సౌత్ పెట్టాను. ఇక్కడేమో సౌత్ నార్త్ ఉన్నప్పుడు అంటే డిఫరెంట్ పోల్స్ ఎప్పుడు కూడా ఏం చేసుకుంటాయంటే అట్రాక్ట్ చేసుకుంటాయి. అంటే ఇక్కడ కేసులో ఏం జరుగుతుంది, రెండు కార్స్ కూడా ఒకదాని వైపు ఇంకొకటి కదులుతున్నాయి అనమాట, అంటే అతుక్కుంటున్నాయి. దీన్నే మనము అట్రాక్షన్ అనేసి పిలుస్తాం. అండ్ నెక్స్ట్ పిక్చర్లో చూసుకున్నాం అనుకోండి, 10.14లో చూసుకుంటే సపోజ్ నేను దీన్ని ఏమంటున్నానంటే నార్త్ అంటున్నాను, ఇక్కడ సౌత్ పెట్టాను, ఇక్కడ మళ్ళీ నార్తే పెట్టాను, ఇక్కడ కూడా సౌత్ పెట్టాను. అంటే ఇక్కడ రెండు రకాల సేమ్ పోల్స్ని ఒకవైపుగా పెట్టాను. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందో తెలుసా, కార్స్ అనేవి దూరంగా వెళ్ళిపోతాయి. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి అనమాట. దీన్నే మనము ఈ ఫోర్స్ని ఏమంటామంటే రిపల్షన్, వికర్షణ అంటాం తెలుగులో. అంటే ఫైనల్గా దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, డిఫరెంట్ పోల్స్ ఓకేనా ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేసుకుంటాయి, సేమ్ పోల్స్ ఎప్పుడు కూడా రిపల్షన్ చేసుకుంటాయి అనేసి మనం చెప్తామన్నమాట. ఓకే, ఇదే యాక్టివిటీని మనము ఏం చేయొచ్చు అంటే సస్పెండ్ చేసి, అంటే తాడు కట్టేసి సస్పెండ్ చేసి రెండు రకాల బార్ మ్యాగ్నెట్స్ని దగ్గర తీసుకొచ్చి కూడా మనము చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కొన్ని జాగ్రత్తలు ఇచ్చాడు చూద్దాము. మ్యాగ్నెట్స్ వేడి చేసినా, లేకపోతే గట్టిగా సుత్తి పెట్టి కొట్టినా, లేదంటే ఎత్తు నుంచి కింద పాడేసినా కూడా ఏమవుతాయో తెలుసా, వాటి యొక్క లక్షణాన్ని అవి కోల్పోతాయి. అలాగే మ్యాగ్నెట్స్ అనేవి వీక్ అయిపోతాయి అన్నమాట, వాటికి ఇంకా ప్రాపర్టీ అనేది ఏమాత్రం ఉండదు. సో వాటిని మనం ఏం చేయాలి, సేఫ్గా ఉంచాలన్నమాట. సేఫ్గా ఉంచడం కోసము బార్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా పేర్స్ జతలుగానే ఉంచాలన్నమాట. అది కూడా ఎలా తెలుసు కదా మనకి, అన్లైక్ పోల్స్ని ఒక సేమ్ సైడ్ పెట్టాలి, అప్పుడే అవి ఏమవుతాయి, అతుక్కొని ఉంటాయి. లైక్ పోల్స్ ఏమవుతాయి, రిపల్స్ అయిపోతాయి, అంతే కదా. అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి. అంతేకాకుండా వీటిని వుడ్ చక్కగా తీసుకోవచ్చు, లేదా ఐరన్ పీసెస్ తీసుకొని, సాఫ్ట్ ఐరన్ పీసెస్ తీసేసుకొని మనము వాటి మధ్య పెట్టవచ్చు అనమాట. ఈ రకంగా మనం వాటిని ఏం చేయాలి, సేవ్ చేయాలి, అంటే జాగ్రత్తగా ఉంచుకోవాలి. హార్ట్ షూ మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఏం చేస్తున్నామంటే పీస్ ఆఫ్ ఐరన్ అనేది దాని యొక్క పోస్ట్ దగ్గర పెట్టమంటున్నాడు. ఇది ఇక్కడ పిక్చర్లో ఉంది కదా అలా. ఓకేనా, హార్ట్ షూ మ్యాగ్నెట్కి ఐరన్ పెట్టడం జరిగింది మధ్యలో. అంతేకాకుండా మనం ఇంకేం చేయాలంట, ఎప్పుడు కూడా మనము మ్యాగ్నెట్స్ని క్యాసెట్స్ కానీ, మొబైల్స్ కానీ, టీవీ దగ్గర కానీ, మ్యూజిక్ సిస్టమ్స్ దగ్గర కానీ, లేదా కాంపాక్ట్ డిస్క్ దగ్గర కానీ, కంప్యూటర్ దగ్గర కానీ పెట్టకూడదు. ఓకేనా, అలా పెడితే అవి వీక్ అయిపోయి వాటి యొక్క ప్రాపర్టీని అవి కోల్పోతాయి. సో ఇదండి మన లెసన్. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను.